వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు. ఇది చాలామందికి పవన్ కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీని కించపరుస్తూ ఎలా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వ్యతిరేక బిల్లుకు సపోర్ట్ ఇస్తారు అని చెప్పి చాలామంది రాజకీయంగా వాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇది ఏంటి అనేది 2009 నుంచి కూడా ఆయన స్టాండ్ ఒకటే. ఆయన దీని గురించి పరిశీలించి తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప అనాలోచితంగా లేదంటే హిందువులకి లేదా ముస్లిమ్స్కి గ్యాప్ తెచ్చే విధంగా ఉన్నటువంటి బిల్లు అయితే కాదు అని చెప్పి చాలా క్లారిటీతో మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తాను. అయితే ముందు ఆయన ఇచ్చినటువంటి ఒక లెటర్ హెడ్ అయితే చూపిస్తాను. ముఖ్యంగా లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు తెలియజేస్తుంది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని చాలా క్లియర్గా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుంది అని జనసేన విశ్వసిస్తోంది. ఈ మేరకు లోక్సభలోని జనసేన పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్లో పాల్గొని జనసేన పార్లమెంట్ సభ్యులకు ఓటు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. వక్ఫ్ చట్టంలో సవరణకు సంబంధించినటువంటి బిల్లు 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించారు. సంబంధిత వర్గాలతో, విద్యావంతులతో, పాలనా రంగ నిపుణులతో చర్చించి ఈ బిల్లును రూపొందించారు. బ్రిటిష్ కాలం నాటి వక్ఫ్ చట్టాన్ని నేటి కాలానికి తగిన విధంగా క్రమబద్ధీకరించడం ద్వారానే విస్తృత ఫలితాలు దక్కుతాయని, ఈ క్రమంలో వక్ఫ్ సవరణ బిల్లు మద్దతు ఇవ్వాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వక్ఫ్ భూముల మీద చాలామంది ఎవరికి వారు నచ్చినట్టుగా దోచేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని సవరణని మళ్ళీ ఇప్పుడున్నటువంటి ముస్లింలకు బీద చిన్నవారు అయినటువంటి ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెందే విధంగా ఎవరైతే కోట్లు దోచేసుకుని ఉండేటువంటి ముస్లింలకు కాకుండా చిన్నవాళ్ళకి కూడా ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ బిల్లు అసలు వారికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ బిల్లును రావడం అయితే జరిగింది. దీంట్లో చాలా కమిటీలు వేసి 31 మందితో జాయింట్ సభ్యులుగా పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి సంబంధిత వర్గాలతో, విద్యావంతులతో, పాలనా రంగ నిపుణులతో ఈ బిల్లుపై చాలా క్లియర్గా ఉండేటువంటి విషయాలన్నీ కూడా లోతైన అధ్యయనం చేసి చాలా విలువైనటువంటి విషయాలు దీంట్లో పొందుపరిచిన తర్వాతే ఆ బిల్లుని ఈరోజు పార్లమెంట్లో ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆ బిల్లుకి పవన్ కళ్యాణ్ గారు 2009లో పిఆర్పి టైంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఎందుకంటే నేను గత సంవత్సర కాలంగా నేను పాత బస్తీలో పర్యటించాను. ఎన్నో ముస్లిం కుటుంబాలను కలిశాను, ముస్లిం మత పెద్దలను కలిశాను, ముస్లిం మీడియా అధిపతులను కలిశాను. ఇవన్నీ రిపోర్టెడ్ అయ్యాను. ముస్లిం రాజకీయ నాయకులను కలిశాను. అది కాంగ్రెస్ అనుబంధ ముస్లిం నాయకులు తప్ప నేను అందరినీ కలిశాను. అందరిలో కామన్గా చెప్పే బాధ, ఎందుకంటే వక్ఫ్ ఆస్తులు అనేవి చాలా డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోతా వాళ్ళ తదనంతరం ఇదంతా మీరు ముస్లింలకి చెందాలని చెప్పి అల్లా పేరు మీద రాసి చెల్లిపోతారు. అదేంటంటే వక్ఫ్ ఆస్తుల్ని ఎవరైనా ముట్టుకుంటే అది స్వయాన భగవంతుడి ఆస్తులు. ఆ భగవంతుని ఆస్తుల్ని చెందాల్సింది సామాన్య బీద ముస్లిం ప్రజలకి. అది అన్యాక్రాంతం అయ్యి దోపిడీ చేస్తుంటే దానికి పడ్డ బాధ ప్రతి ఒక్క ముస్లింని నేను కలిసిన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ బాధని చూశాను, వాళ్ళ పేదరికం చూశాను, వాళ్ళ అణగారితో చూశాను. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎలా వాళ్ళు దోపిడీ చేశారు ఆ బాధంతో నాకు చెప్పారు. ఇది అంటే ఆయన ఈరోజు ఏదో స్టాండ్ తీసేసుకున్నారు, సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసేసుకున్నారు కదా, అందుకని ఆయన మారిపోయారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చేసింది అనుకునేటువంటి కుహాన మేధావులకు ఈ వీడియో అంకితం చేయాలనిపించింది. ఎందుకంటే ఆయన 2009 నుంచే కాదు, అంతకు ముందు నుంచి దాని మీద ఒక లోతైన అధ్యయనం చేసుకుంటూనే వచ్చారు. ఏది కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. దాని గురించి తెలియకపోతే చాలామంది నిపుణులతో చర్చించి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాను అని చెప్పి 2009లో ప్రజారాజ్యం టైంలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి మాటలు ఆయన.
సో ఆయన ఏది అనాలోచితంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. ఆయన నోటి నుంచి ఒక మాట బయటికి వచ్చింది అంటే అది దాని వెనక ఎంతో చాలా తీవ్రమైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆయన ఏదైనా సరే ఏదో ఇలా మాట్లాడేశారు కదా అని ఆ రోజు మనకు అనిపించకపోవచ్చు. దాని గురించి తర్వాత అబ్బో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడారా, ఇంత క్లారిటీ ఆయనకు ఉందా అనుకునే విధంగా ఉంటాయి. చాలా విషయాలు చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పుడేదో మాట్లాడేశారు, ఈయనకేమీ తెలియదు, ఈయనకేం రాజకీయాలు రాదు, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఆయనకి ఎంత ప్రజల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఎంత అభిమానం ఉంటే ఆయన అంత లోతైనటువంటి విషయాలను తెలుసుకుంటూనే ఆయన సినిమాలు చేసుకుంటూనే ఉన్నారు. ఆ టైంలో ఒక టాప్ స్టార్గా ఉండి కూడా ఇన్ని సమాజంలో ఇన్ని పరిస్థితులపైన ఆయన అవగాహన తెచ్చుకున్నారంటే ఆయనకి ప్రజలంటే ఎంత పిచ్చో ఆలోచించండి. అంతే తప్ప ఈ రాజకీయాల కోసమో లేదంటే మొన్న కూడా తమిళనాడు రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం అక్కడ చాలామంది మీరు తమిళ రాజకీయాల్లోకి వెళతారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పోటీ చేస్తారా, జనసేన అక్కడ పోటీ చేస్తుందంటే నేను అంటే జనసేన పార్టీ ఏదో వెళ్ళాలి, పోటీ చేసేయాలి, గెలిచేయాలి అని రాదు. అక్కడ పరిస్థితులు గనక అవకాశం ఇస్తే జనసేన కావాలి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటే నేను వచ్చి నిలబడతా. అది కూడా అధికారం కోసం కాదు, ప్రజల పక్షాన నిలబడటం కోసం, వాళ్ళ కోసం పోరాడటం కోసం నేను అక్కడికి వచ్చి నా అవసరం ఉంది, జనసేన ఒక బలమైన గొంతుకుగా నిలబడుతుంది అన్న ప్రజలు నమ్మితే నేను వెళ్తాను అని. అంటే రాజకీయాలు చేయడం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కోసం వెళ్ళాల్సిన పని ఆయనకు లేదు. రాజకీయం అంటే అధికారమే పరమావధిగా నేను పని చేయటం లేదు, ప్రజల కోసం నిత్యం ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా ప్రజల కోసం నిలబడతాను, ప్రజల కోసం మాత్రమే పని చేస్తాను, వాళ్ళ గొంతుకై ఒక యుద్ధాన్ని చేయడానికైనా సిద్ధపడతాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతే తప్ప అక్కడ వీళ్ళ గురించి మాట్లాడితే ఈ వర్గానికి సంబంధించిన ఓట్లు పోతాయి, వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళ ఓట్లు లేరేమో అనుకునేటువంటి స్వార్థపు రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేయదు అనేది చాలా స్పష్టంగా ఆయన మరొకసారి చేసి చూపించారు. చాలామంది ఏమనుకుంటారంటే దీని మీద ముస్లిమ్స్ వ్యతిరేకించేస్తున్నారు అని. ముస్లిమ్స్ వ్యతిరేకించట్లా, ముస్లిం వెనకాల రాజకీయాలు చేసేటువంటి కొంతమంది రాజకీయ పార్టీలు, వాళ్ళని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేటువంటి కొన్ని పార్టీలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చాలా స్పష్టంగా దీనివల్ల తెలియజేసుకోవచ్చు.